హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం జరగబోతోంది. ప్రముఖ రెజ్లర్లో వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. వినేష్ ఫోగట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉండగా, బజరంగ్ పునియాను హర్యానా ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ నియమించే అవకాశం ఉంది. ఇదివరకే సెప్టెంబర్ 4న రాహుల్ గాంధీని ఈ రెజ్లర్లో ఇద్దరూ ఢిల్లీలో కలిశారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. హర్యానా ఎన్నికల నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ వీరిద్దరిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. తద్వారా రాష్ట్రంలోని జాట్ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ ఇద్దరు రెజ్లర్లు పార్టీలో చేరికతో ఆ సామాజిక వర్గంలో ఆదరణ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో రెజ్లర్ వినేష్ ఫోగట్ ఇండియన్ రైల్వేస్లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులకు అందజేశానని, దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించిన రైల్వే శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. గత కొద్ది నెలలుగా హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఫోగట్ చేరుతున్నారనే ప్రచారం బలంగా జరిగింది. అయితే దీనిపై ఫోగట్ ఆచితూచి వ్యవహరించారు. ఆగస్టు 31న శంభు సరిహద్దుల్లో 200 రోజులుగా నిరసనలు సాగిస్తున్న రైతుల ఉద్యమానికి మద్దతు పలికే సమయంలోనూ రాజకీయాల గురించి మాట్లాడే సందర్భం ఇది కాదని, రైతు ఉద్యమానికి మద్దతుగా తాను నిలుస్తానని చెప్పారు. రైతులకిచ్చే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, రైతుల డిమాండ్ను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు.